మేడం ఎలా చూస్తారు ఈ జనసందర్భం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఒక సునామీ లాగుంది. అందరూ కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరు డబ్బులు తీసుకోనో భోజనాలకు ఆశపడో ఇంకోటో కాదు. అందరూ కూడా హృదయపూర్వకంగా జగన్ గారిని చూడాలని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈరోజు ఏ రకంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారో కూడా మీరంతా చూస్తూ ఉన్నారు. చూస్తున్నారుగా అనేకమైన ఆంక్షలు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడు రావడానికి వీల్లేదు, 100 మంది మాత్రమే వెళ్ళడానికి అనుమతించారు. కానీ తండోపతండాలు ఎంతమంది రావడానికి ఎలా చూస్తారు? చాలా మందిని కూడా ఆపడానికి ప్రతి ఒక్క 2 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 2 కిలోమీటర్ల దాకా మొత్తం చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు చెక్ పోస్టులు డైరెక్ట్ రూట్లో కాకపోయినా కూడా పొలాల్లో నుంచి తుక్కి దున్నిన పొలాల్లో నుంచి ఏ రకంగా అందరు వచ్చి జనాలు ఈ రకంగా విజయవంతం చేస్తున్నారో ఈ జనాలంతా చూస్తే కూడా మీకు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఒకళ్ళు అడ్డుకునేది ఆగేది కాదు. ఇది వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈ రకంగా ఎంతమంది వచ్చారో మనం చూడొచ్చు. ఎక్కడ కూడా ఆయన ఓట్ బ్యాంకింగ్ ఎక్కడా తగ్గలేదు. ఇంకా వీళ్ళ ఆపరగలు కొంతమంది ఆగి ఉండొచ్చేమో కానీ ఇంకా మొత్తం వస్తే మొత్తం సునామీ లాగా మొత్తం కొట్టుకుపోయేది. అసలు వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఇది ఆగేది మాత్రం కాదు. చూస్తారు పల్నాడులో రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటారు? రాబోయేది 2029లో 175కి 175. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రధాన స్వీకారం చేసేది మీరందరూ కూడా మనమంతా కూడా చూడబోతూ ఉన్నాం. ఏ రకంగా కూడా ఆగేది లేదు. నెక్స్ట్ 2G 2 ఎలా ఉంటుందో కూడా చూపిస్తారు. చూస్తారు కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని భూస్థాపితం చేస్తామని చెప్పి 40 సంవత్సరాలు ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు మాట్లాడటాన్ని ఎలా చూస్తారు? అంటే దాని గురించి చెప్పాలంటే ఎన్నో అనుకుంటారు కానీ అన్నీ అవ్వవుగా. ఈసారి అంటే ఏదో జనాల్ని సూపర్ 6 అన్న హామీలతో ఈరోజు రావడం జరిగింది. అంతేగాని ఆయనంతటా ఆయన హామీలు కూడా నెరవేర్చింది కూడా ఏమీ లేదు. ప్రతి ఒక్క జనం చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ రాబోయే జగన్ గారే వాళ్ళు ఎన్ని ఆటంకులు పెట్టినా ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా ఆగేదిగా మాత్రం కాదు. ఈసారి చూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రెడ్ బుక్ చూసినా ఎరుపు కలర్ చూసినా సరే భయపడుతున్నారు అని చెప్పి లోకేష్ అంటున్నాడు. అలా ఏమీ లేదు. కొంతమందిని వాళ్ళు రాసుకొని టార్గెట్ చేసి ఇప్పుడు ఈరోజు భయపెట్టాలని చూస్తున్నారు కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా ఈరోజు భయపడేది లేదు. భయపడితే ఇంతమంది కూడా రారు. కాబట్టి మీరే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో 2.0 చూపిస్తాను, కార్యకర్తలకి అన్యాయం జరిగింది, న్యాయం చేశాను నేను చేస్తాను. ఫస్ట్ జనాల కోసం 2019లో జనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. జనాలకి ఇవ్వాల్సిన పథకాలన్నీ ఇచ్చారు. కార్యకర్తల్ని కొంచెం పట్టించుకోలేదు. కానీ ఈసారి అలా ఉండదు. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా కార్యకర్తల్ని ఆయన కోసం ఎవరైతే పనిచేస్తున్నారో ఈసారి ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. 2G 2లో మీరు గ్యారంటీగా చూడబోతున్నారు ఏ రకంగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం.